మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. జూనియర్ ఎన్టీఆర్ గారిని చాలా అసభ్యకరమైన మాటలు మాట్లాడటం, అంటే వాళ్ళ ఫోన్ కాల్ అయినప్పటికీ అది లీక్ అవ్వటం జరిగింది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆయన మాటలుగానే బయటకు వచ్చింది. అయితే ఆయన మాత్రం ఒక వీడియో ఇచ్చారు, అది నాది కాదు, ఆ ఆడియో నాది కాదు, నేను మాట్లాడింది కాదు, ఏదో జరిగింది అని ఆయన మాట్లాడటం. అభిమానులు మాత్రం, ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. బహిరంగంగా వచ్చి క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎంటైర్ నేపథ్యం అంతా అసభ్యకరంగా మాట్లాడినటువంటి ఆ తీరును చూసినా అసలు మరి ఫ్యాన్స్ రియాక్ట్ అవ్వటం, కానీ ఎంటైర్ నేపథ్యం గురించి వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎందుకు మనం మాట్లాడుతున్నాము, ఎందుకు మన ఉద్వేగాన్ని మనం చూపెడుతున్నాము, అసలు ఇంత ఉద్వేగాన్ని చూపించడం అవసరమా అనే ఉచితం అనుచితం అనేది పోయింది మనుషుల్లో. అంటే కొన్ని ఫిల్టర్స్ అంటారు వీటిని. మనిషి అనే వాళ్ళకి న్యాచురల్ ఫిల్టర్స్ ఉంటాయి. ఇలా మాట్లాడొచ్చు, ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడితే పక్క వాళ్ళు ఇలా బాధపడతారు. ఏం కారణం అయ్యి ఉంటుంది ఇలా పోవడానికి? ఒక రకమైన పక్క మనిషి మీద గౌరవం తగ్గడం ఒకటి, భయభక్తులు అనేవి రెండు మాటలు ఉన్నాయి. అంటే ఓ భయపడిపోయి భక్తితోటి ఉండాలి, రెండో వాళ్ళకి పడాసారం పడమని కాదు. సంస్కారంని దేంతో కొలుస్తాము అంటే భయభక్తులతో కూడా కొలుస్తాం సంస్కారాన్ని. మాట మంచి మాట. ఇప్పుడు యూట్యూబ్ కేంద్రంగా మనం చూసుకుంటే ఎంత మంది చెత్త కమెంట్స్ చేస్తుంటారు, పిచ్చి మాటలు. అవును, అది కూడా ఈ కోవ కిందే వస్తుంది. అయితే ఇది తనకిచ్చుకునే విలువ పక్క వాళ్ళకి ఇవ్వకపోవటం, ఇవన్నీ వెరసి ఇలా దుందుడుగ్గా మాట్లాడడము, ఇలా బజారు మాటలు మాట్లాడడము, ఇలా ఒక సంస్కృతి సంస్కారం లేకుండా మాట్లాడటము మనుషులకి అలవాటైంది. ముందు వెర్బల్ డయేరియా ఎక్కువైపోయింది మనుషులకి. వెర్బల్ డయేరియా అంటే మామూలుగా డయేరియా అంటే మనం మాట్లాడే అర్థం అందరికీ తెలుసు. అది నోట్లో నుంచి ఇట్లాంటి మాటలు మాట్లాడితే దాన్ని వెర్బల్ డయేరియా అంటారు. ఈ వెర్బల్ డయేరియా వచ్చిన మనుషులు ఏం చేస్తారు అంటే ఇలాగే మాట్లాడతారు. ఇంతకంటే మంచిగా మాట్లాడరు వాళ్ళని ఇంతకంటే మంచిగా కూడా మనం అనాల్సిన అవసరం లేదు, ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే ఉచ్చు నీచు లేకుండా తయారైన వాళ్ళని మనం తిట్టాం, కానీ నీకు ఉచ్చు నీచు లేదు అని చెప్తాం సంస్కారయుతంగా. ఇది ఇప్పుడు మనం నీకు ఉచ్చు నీచు లేదు అన్నాం, ఇలా మాట్లాడిన వాళ్ళని మనం సంస్కారంగానే అంటున్నాం. అంటే మనం అంతకన్నా దిగజారుడు మాట్లాడకూడదు. ఎందుకంటే ఎవరికన్నా బుద్ధి చెప్పే ప్రాసెస్ లో హత్యకి హత్య, కంటికి కన్ను, పంటికి పన్ను చెప్పామనుకోండి, వాళ్ళకి మనకి తేడా ఏముంది? ఇప్పుడు మనం ఒకరిది తప్పు అని చెప్తున్నామంటే ఆ తప్పు మనం చేయకుండా ఉన్నప్పుడే మనకు చెప్పే అర్హత ఉంటుంది. నేను చేసేది వాళ్ళకి తెలియదు కదా, కానీ నేను తీర్పులు చెప్తాను అంటే మటుకు కుదరదు. మనం ఒకరికి ఒక మాట చెప్పేటప్పుడు, ఒకరిని అనేటప్పుడు అది మనం కాకుండా చూసుకోవాలి. అయితే ఇక్కడ ఈ సందర్భానికి వస్తే ఇతను ఏమంటున్నాడు అంటే నేను కాదు అంటున్నాడు. సరే, నేను కాదు అన్నప్పుడు ఆయన బహిరంగంగా బయటకు వచ్చి నేను కాదు, కానీ నా పేరు బయటకు వచ్చింది కాబట్టి దానికి నేను ఎంతో కొంత బాధ్యత వహిస్తూ నేను క్షమాపణ చెప్తున్నాను అనేస్తే గనక అతనికి ఒక విజ్ఞత ఉంది అని మనకు అర్థమయ్యేది. ఇప్పుడు ఆ విజ్ఞత అతను చూపించలేకపోయాడు కాబట్టి ఏమో అతను మాట్లాడి ఉండొచ్చు అనిపిస్తుంది. అతను మట్టుకు విజ్ఞత చూపించాల్సిన అవసరం ఉంది, పైగా ప్రజాప్రతినిధి కూడా కదా. ఏదేమైనా ఈ మధ్యకాలంలో ఫోనుల్లో మాట్లాడుకోవడం వేరు, ఆ ఫోన్ కాల్స్ లీక్ అవ్వడం వేరు. ఇప్పుడు టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది కదా. కాదు, ఈ ఫోన్ కాల్ లీక్ అవ్వడం వెనకమాల రెండు కారణాలు ఉంటాయి. ఒకటి కావాలని వాళ్ళకి అర్థం కావాలి అని లీక్ చేయడం ఒకటి, ఇంకొకటి ఏమో లీక్ చేసి వాళ్ళని వాళ్ళని బాధ పెట్టాలి, వీళ్ళని ఇరుకుని పెట్టాలి అనే ఒక సునకానందం ఒకటి లీక్ అవడానికి కారణం. ఇంకొక యాంగిల్ ఉంది, ఇట్లాంటి సినిమాలు రిలీజ్ అయినప్పుడు మాత్రమే ఇట్లాంటి లీకులు రావడానికి కారణం ఏమో ఉండొచ్చు. అంటే అసలు మొన్న జూనియర్ ఎన్టీఆర్ నాకెవరూ లేరు,
అని మాట్లాడింది కూడా రీజన్ ఏంటి అంటే అభిమానుల్ని మంచి చేసుకోవడానికి. ఇప్పుడు ఇలాంటిది ఏదన్నా వచ్చింది అనుకోండి, ఇతని పైన అమాంత సింపతి పెరిగిపోయి సినిమా బాగా చూసేస్తారు అని. ఇవాళ జనాలు అంత అమాయకులు ఎర్రిపప్పలు ఎవరు లేరు. ఇలాంటి వినేసేసి సినిమాలు చూసేవాళ్ళు అభిమానులు కూడా ఎంతో కొంత అభివృద్ధి చెందారు. అంటే ఒక స్టాండర్డ్ అభిమానులు ఉంటారు కొంతమంది, ఇక వాళ్ళని ఏమీ మార్చలేవు, వాళ్ళు చూస్తారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అలాంటి మాటలు మాట్లాడినా మాట్లాడకపోయినా, అలాంటి వాళ్ళు ఫోన్ కాల్స్ మాట్లాడినా మాట్లాడకపోయినా కానీ చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక వాళ్ళు ముద్ర శుద్ధిగా వాళ్ళకే ఉంటారు. కానీ కొంతమంది కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇట్లాంటి డైలాగులు రాగానే అయ్యో పాపం నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ కష్టాల్లో ఉన్నట్టున్నారు, మనం తల చెయ్యేద్దాము, సినిమా చూసి అతనికి ఒక మన సపోర్ట్ని ఇద్దాము అని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇట్లాంటి జిమ్మిక్కులు పనికి వస్తాయి. ఏదైనా కాలం ఎలా ఉందంటే వాస్తవాలకి దూరంగా, జిమ్మిక్కులకి చాలా దగ్గరగా, ఇలాంటి దొంగ ఆడియో కాల్స్కి, దొంగ ఫోన్ కాల్స్కి వీటిని అడ్డం పెట్టుకుని ఇది ఒక పెద్ద వ్యాపారం లాగా చేసుకునే వాళ్ళకి, వ్యాపారం డైరెక్ట్గా అందరూ వ్యాపారం అంటే కొనుగోళ్ళు అమ్మకాలే కాదు, మనోభావాల మీద ఒక దెబ్బతీయడం కూడా ఒక వ్యాపారం లాగా తయారైపోయింది చాలా మందికి. అలా ఉన్నవాళ్ళు ఇలా చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఫైనల్గా మనం ఒకటే మాట చెప్పుకునేది ఏంటి అంటే, రీజన్స్ ఏమైనా కానీ ఆ విధమైన చండాలమైన మాటలు, ఆ విధమైన బూతులు పంచాంగాలు మాట్లాడడం అనేది సంస్కారయుతం కాదు. ఒక రాజకీయ నాయకుడు ఇప్పుడు ఎంత టెక్నాలజీ ఎంత అలా పెరిగిపోయింది, ఒకవేళ మాట్లాడారా మాట్లాడలేదని పక్కన పెడదాం, ఈయన విషయం పక్కన పెడితే డెఫినెట్ గా రికార్డ్ చేయడం అనేది చాలా చిన్న విషయం. రికార్డ్ చేసి ఇమ్మీడియట్ గా ఒక్క చిన్న యూట్యూబ్ ఛానల్లో వచ్చిందంటే అది వైరల్ అయిపోతుంది. ఒకవేళ మాట్లాడితే గనక వైరల్ అవుతారు. ఇంకా కొంచెం ముదిరిపోతే కేసు, ఒకవేళ ఫోరెన్సిక్ వెళ్తే అది ఆయనదో కాదో కూడా తెలిసిపోతుంది. ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఇంత విచక్షణ లేకుండా బిహేవ్ చేయడం ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ఒకటండి, అసలు ఫోన్ కాల్ రికార్డ్ చేస్తున్నాము అంటేనే మనము ఎంతో కొంత ఒక భయంలో బతుకుతున్నాము అని లెక్క. ఒక రకంగా రెండో వాళ్ళ మీద పై చేయి సాధించాలి అనుకుంటే గనక, రెండో వాళ్ళని దెబ్బతీయాలి అనుకునే వాళ్ళే ఈ రికార్డింగ్స్ చేస్తారు. ఈ రికార్డింగ్లు అనేది ఎంత దారుణమైన విషయం అంటే నా దృష్టిలో హీనమైన విషయం రికార్డ్ చేయటం అనేది. ఇప్పుడు మన ఫోన్లలో ఆటోమేటిక్ రికార్డర్ అని ఉంది. అది తెలిసి కొంతమంది నొక్కుంటారు కావాలని, ప్రతి కాలు రికార్డ్ చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. నేను వ్యక్తులను చూశాను ఈ బిజినెస్లోను, ఈ రాజకీయాల్లోనూ, అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్లోనూ ఖచ్చితంగా రికార్డ్ చేస్తారు. అసలు మీరు రికార్డ్ చేయాల్సిన పరిస్థితిలో మీరున్నారు అంటే ఇంకా మీ బంధం సరిగా లేదని, అది వ్యాపార బంధం అవనివ్వండి, రాజకీయ బంధం అవనివ్వండి, వివాహ బంధమైనా అవనివ్వండి, ఒక స్నేహబంధం అయినా అవనివ్వండి, అది సరిగా లేనట్లు లెక్క. అసలు రికార్డ్ చేసే కర్మ పట్టడం ఏంటి అంటే, ఇక వీళ్ళు ఒక రకంగా ఎలా తయారైపోతారంటే చాలా మెకానికల్గా, చాలా కక్షపూరితంగా, ఏమైనా సరే వాళ్ళ మీద పై చేయి సాధించాలి అనే ఒక పిచాచి మనస్తత్వం ఉంటే తప్పితే ఇట్లాంటివి చెయ్యరు, రికార్డులు చెయ్యరు. అలాంటి అది నా దృష్టిలో దురవస్థ. వాడు ఫోన్ అమ్ముకుంటానికి 100 ఫీచర్లు పెడతాడు. ఆడు పెట్టిన ఫీచర్లన్నీ మనం వాడాలి అంటే మన జీవితం సగం సంకనాకిపోద్ది. అందుకని ఎవరైనా సరే ఈ రికార్డింగ్లు చేయడాలు మానండి ఒకటి. రెండోది, అసలు ఈ విధంగా మాట్లాడటం ఉంది చూసారా, దీనంత దివాళా కోరుతనం ఇంకొకటి లేదు. మీరు మనుషులుగా చచ్చిపోయినట్టు ఇలా ఎవరన్నా మాట్లాడితే ఇంక మీరేంది జీవించే వాళ్ళలాగా బతికి మీరు ఒక పోస్ట్ లో ఉండి ఏంటి ప్రయోజనం? అది 10 మందికి తెలియనండి, తెలియకపోనివ్వండి. అంటే మీ నోరు ఇంత గబ్బు పట్టిపోయిందా? ఇంత మున్సిపాలిటీ డ్రైనేజ్ అయిపోయిందా మీ నోరు? ఇంత వెర్బల్ డయేరియా వచ్చేసిన తర్వాత ఇంకెందుకండి అసలు మీరు ప్రజాపాలు? అది కదా. అసలు ఇంకొకటి, బాగా బూతులు తిట్టే మనస్తత్వం ఉన్న వాళ్ళకి కొంచెము మానసికంగా వాళ్ళు సరిగా లేనట్టు లెక్క. రుగ్మతే, మానసిక రుగ్మతే. అది ఒక వాళ్ళు అలా మాట్లాడితే గానీ వాళ్ళ మనసు తృప్తి పడదు. ఇది ఒక అసమతుల్యతకి నిదర్శనం.
ఈ బూతులు మాట్లాడడం అనేది. అది ఆడవాళ్ళు చేయనివ్వండి, మా వాళ్ళు చేయనివ్వండి. రైట్. అందుకని మీరు ఖచ్చితంగా మీకు అలా మాట్లాడాలనిపించింది అంటే కనుక మీరు సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకోండి. ఇలా మాట్లాడకూడదు అని. అయినప్పటికీ కంట్రోల్ చేసుకోకపోతే మీరు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి, కానీ వేరే వాళ్ళ మటుకు మీ బూతులు బారిన పడనివ్వద్దు, మీ నోటికి పని చెప్పొద్దు అని చెప్తారు. రైట్. మొత్తానికి ఫ్యాన్స్ అయితే చాలా తీవ్రతరంగానే రియాక్ట్ అవుతూ ఉన్నారు. మరి ఎటువంటి పరిస్థితులకి రియాక్ట్ అవుతున్నారు. మళ్ళీ పైగా తెలుగుదేశం వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు అంటే, ఈ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముసుగులో వైసీపీ వాళ్ళు కూడా చేరిపోయి అల్లర్లు చేయడానికి సిద్ధపడుతున్నారు, ఏమీ లేని దాన్ని వీళ్ళు గోరంతలు కొండంతలు చేస్తున్నారు అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు కూడా అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ నిప్పులేందే పొగరాదు కాబట్టి అసలు ఆయన కాకపోవచ్చు, ఇంకెవరు మాట్లాడారు? ఎవరో ఒకరు మాట్లాడితేనే కదా మాట్లాడలేదు, కంప్యూటర్ అయితే మాట్లాడలేదు కదా, ఏఐ అయితే మాట్లాడలేదు కదా. అంటే ఒక ఫోన్ నుంచి ఇంకొక ఫోన్కి వచ్చింది అంటే ఎవరో ఒక వ్యక్తే మాట్లాడారు. ఆ వ్యక్తిని ఎవరో ప్రేరేపిస్తేనే మాట్లాడారు. వాళ్ళెవరో బయటికి రావాల్సిన అవసరం ఉంది, నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా ఇంకొకసారి ఎవరైనా ఇట్లా మాట్లాడడానికి సాహసించకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. రైట్ మేడం, నమస్తే.